హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి తెలుగు భాషాంశాలు కాన్సెప్ట్లో ప్రీవియస్ బిట్స్ యాక్చువల్గా ఈ టాప్ 40 బిట్స్ నుంచి ఎక్కువగా టచ్ చేస్తున్నారు. ఖచ్చితంగా 4 లేదా 5 మార్కులు టచ్ చేసేటువంటి టాపిక్ అనమాట. వీడియో చివరి వరకు అబ్జర్వ్ చేస్తే మీకు బిట్స్తో పాటు వాటికి రిలేటెడ్గా ఉండేటువంటి కంటెంట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మాకు చేసేటువంటి ఒక చిన్న సపోర్ట్, మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. వీడియోకి చిన్న లైక్ చేయండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మరి వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు. మరి బిట్స్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మరి టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఎస్జిటి వారికి ఎగ్జామ్స్ పరంగా స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఎగ్జామ్స్ స్పెషల్ బ్యాచ్ కేవలము 500 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. ఎగ్జామ్స్ అయితే కేవలం 500 రూపీస్ టెట్ కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని. అదే క్లాసెస్ ఎగ్జామ్స్ అయితే 1200 రూపీస్. ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే క్లాసెస్ ఎగ్జామ్స్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేస్తే సరిపోతుంది. మరి నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. 8341949272. ఇంకా ఆలస్యం చేయవద్దు. మరి జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. మరి ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేశాము. డైలీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇలా మరి మొత్తం సిలబస్ ఉంటుంది, బట్ అన్ని సిలబస్ ఒకేసారి చదవలేరు కాబట్టి ఇలా డైలీ 4 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని వాటికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాము. సింప్లీ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకంటే ఒక పాస్ కోడ్ అడుగుతుంది. మేము ఇచ్చిన పాస్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు హ్యాపీగా క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయిపోతుంది. ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మీ ఫ్రీ టైం బేస్ చేసుకొని ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. కేవలం 500 రూపీస్ మాత్రమే. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకా ఆలస్యం చేయవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. దయచేసి టైంపాస్ మెసేజ్ చేయొద్దు. జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే, సో కంటెంట్లోకి ఫస్ట్ బిట్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాము. ఫస్ట్ బిట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మొత్తం ప్రీవియస్ క్వశ్చన్సే ఫ్రెండ్స్. అక్టోబర్ 2024లో మొత్తం మీద ఈ టాపిక్ నుంచి మొత్తం మీద 4 or 5 మార్క్స్ టచ్ చేస్తున్నారు. మరి చివరి వరకు చూస్తే మీకు ఏ బిట్ అనేది మిస్ కాదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో మధ్యమ పురుష సర్వనామాలు గుర్తించండి అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మీకు పురుషులు అనేటువంటి ఒక టాపిక్ ఉంది. మీకు క్లియర్గా వీడియోలో కూడా చెప్పాము. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. అంటే ఇక్కడ పురుషులు ఎన్ని రకాలు అంటే 3 రకాలు. మధ్యమ పురుష, ఉత్తమ పురుష, ప్రథమ పురుష. మరి ప్రథమ పురుష అంటే ఏంటి? నేను అంటే ప్రథమ పురుష అంటే ప్రథమ అంటే మన గురించి చెప్పేటం అన్నమాట. నేను, మేము, మనము అంటే తన పరంగా చెప్పుకునే వాళ్ళు అనమాట. నేను, మేము, మనము ఇవన్నీ మనకి ఏమవుతాయంటే ఉత్తమ పురుష అవుతాయి. మధ్యమ పురుష ఏంటి? అవతల వ్యక్తి గురించి చెప్పేటప్పుడు అంటే నీవు, మీరు అని చెప్పేటి మనకి ఏమవుతాయంటే మధ్యమ పురుష అవుతాయి. నెక్స్ట్ ప్రథమ పురుష ఏమవుతాయి అంటే వాడు, ఇంకా ఎవరినో గురించి చెప్పేటప్పుడు అనమాట. వాడు, అది, వారు, అవి, అవన్నీ మనకి ఏమవుతాయంటే ప్రథమ పురుష. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం ఏం చెప్తున్నాము అంటే ఉత్తముడు అంటే తన గురించి తాను చెప్పుకునేవాడు ఉత్తముడు. మధ్యముడు అంటే ఎదుటి వ్యక్తి గురించి చెప్పేయడం, అంటే మనకు ఆపోజిట్ పర్సన్. ప్రథమ అంటే ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి మనము చెప్పడం. సో మీకు ఈజీగా అర్థమై ఉంటుంది అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? మధ్యమ పురుష అని ఇచ్చాడు. మధ్యమ అంటే ఏం చెప్పాను? ఉత్తమ అంటే నా గురించి, అంటే నేను, మేము, మనము అని. అదే మధ్యమ అంటే ఏం చెప్పాను? మన ఎదుట ఉన్న వ్యక్తి అంటే నీవు, మీరు అని. ఎక్కడనుందా? ఎస్, మీరు, నీవు, ఇవి మనకి ఏమవుతాయి అంటే మధ్యమ పురుష. అంటే ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరైన సమాధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. కొంచెం లాజిక్గా ఆలోచిస్తే మీరు ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్లో స్త్రీలను గూర్చి చెప్పే పదాలు ఇక్కడ స్త్రీ మహతి వాచకాలను మీకు క్లియర్గా చెప్పింటా. అంటే మన వీడియోస్ మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేసింటే లింగములలో చెప్పింటా ఫ్రెండ్స్. లింగంలో టాపిక్ మీకు స్త్రీ పురుష భేదములు తెలిపేటివి మనకి ఏమవుతాయి అంటే లింగములు అవుతాయి. అక్కడ స్త్రీలింగాలు ఏంటి, పుంలింగాలు ఏంటి, నపుంసకాలు ఏంటి అని చెప్పింటా క్లియర్గా. ఓకేనా? మరి లింగంలో 3 విధాలుగా చెప్పింటాము. మహద్వాచకాలు మీకు క్లియర్గా అక్కడ వచ్చుంటాయి అనమాట. మహద్వాచకాలు, మహతీవాచకాలు, అదేవిధంగా అమహద్వాచకాలు, అవి క్లియర్గా మీకు స్పష్టంగా చెప్పింటాం. అమహద్వాచకాలు అంటే నపుంసక లింగాన్ని మనము ఏం చెప్తాము అంటే అమహద్వాచకాలు అంటాం. ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? మహద్వాచకాలు అంటే పురుష బేస్ చేసుకొని, మహతీవాచకాలు అంటే స్త్రీ బేస్ చేసుకొని, అదే
అమహద్వాచకాలు అంటే నపుంసకం బేస్ చేసుకొని, అంటే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. పురుష అంటే మనం ఏం చెప్పొచ్చు? పురుష అంటే భీముడు, గోపాలుడు, అర్జునుడు, బావ, తమ్ముడు, ఇవన్నీ మహద్వాచకాలు అంటే పురుషుని బేస్ చేసుకొని. నెక్స్ట్ మహతి అంటే స్త్రీ. మహతి అంటే స్త్రీ అంటే గీత, అత్త, భూమి, అమ్మ, ఇవన్నీ భవాని, ఇవన్నీ మనకి ఏమవుతాయంటే మహతీ వాచకాలు అవుతాయి. నెక్స్ట్ నపుంసక లింగాలు అంటే అర్థం ఏంటి? వీటిని మనము క్లీబము అని కూడా చెప్తాం ఫ్రెండ్స్. అమహత్వాచకాలు అన్నా క్లీబము అన్న ఒకటి. అంటే ఎద్దు, గాడిద, చిలుక, పుట్ట, నక్షత్రాలు, కొలను, ఇవన్నీ మనకి ఏమవుతాయంటే అమహద్వాచకాలు, క్లీబము అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అడుగుతాడు. ఇక్కడ స్త్రీలను గురించి చెప్పేది ఇప్పుడే చెప్పాను చూడండి. పురుషులు అయితేనేమో మహద్వాచకాలు, స్త్రీలైతేనేమో మహతీవాచకాలు, అమహద్వాచకాలు అయితేనేమో నపుంసకము. అంటే ఇక్కడ స్త్రీల గురించి చెప్పేది మనకి ఏమవుతాయి అని చెప్పాను? మహతీవాచకాలు. ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనమంతా ధర్మం కొరకు పాటుపడాలి. ఏ విభక్తి ప్రత్యయము అని ఇచ్చాడు. విభక్తి ప్రత్యయాల్లో మీకు చాలా 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 స్పష్టంగా చెప్పింటాం. అంటే ఈ వీడియో వింటే చాలు ఫ్రెండ్స్, మీకు ఆల్మోస్ట్ కంటెంట్ చాలా క్లియర్గా వస్తుందన్నమాట. ఇక్కడ విభక్తి ప్రత్యయాలు అని ఇచ్చాడు. మరి విభక్తి ప్రత్యయాలు అనేది మనకి ఇక్కడ ఏం చెప్పొచ్చు? ప్రథమా విభక్తి మీకు క్లియర్గా వీడియోస్లో ఉన్నాయి. ప్రథమా విభక్తి అంటే ఏంటి? డుమువులు అని చెప్పింట. నెక్స్ట్ ద్వితీయ విభక్తి అంటే ఏం చెప్పింట? నిన్, లున్, లన్, గూర్చి, గురించి అని చెప్పింట. తృతీయ విభక్తి అంటే ఏం చెప్పింట? చేతన్, చేన్, తోడన్, తోన్ అని చెప్పింట. చతుర్థి విభక్తి ఏం చెప్పింట? కొరకున్, కై అని చెప్పింట. పంచమి విభక్తి వర్ణన్, కంటెన్, పట్టి అని చెప్పింట. షష్ఠి కిన్కున్ యొక్క లోన్, లోపలన్. సప్తమి అందుం, నన్. సంబోధన ప్రథమ విభక్తి ఓ, ఓయి, ఊరి, ఓసి, ఇవన్నీ మనకు సంబోధన ప్రథమ విభక్తి. ఆ ప్రత్యయాలు బేస్ చేసుకొని ఎక్కువగా బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మనమంతా ధర్మము కొరకు అనేది ఇక్కడ విభక్తి ప్రత్యయము. కొరకు అనేది ఎక్కడ వస్తుంది మనకు? కొరకున్కై మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పింటాము. కొరకున్కై అనేది చతుర్థి విభక్తి. కొరకున్కై అనేది మనకి ఏమవుతుంది? చతుర్థి విభక్తి. అంటే ఇక్కడ థర్డ్ వన్ మనకి ఏమవుతుందంటే ఆన్సరు ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఈ వీడియో చివరి వరకు వింటే చాలు, మీకు ఎటువంటి బిట్ ఇచ్చినా ఆన్సర్ చెప్పడానికి ఆస్కారం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ బిట్. క్రింది వాణిలో సర్వనామ పదం ద్వితీయ విభక్తి రూపం ఏంటి అని ఇచ్చాడు. ద్వితీయ విభక్తి అంటే ఏం చెప్పింట? నిన్, లున్, లన్, గూర్చి, గురించి. నిన్, లున్, లన్, కూర్చి, గురించి. కొరకు కాదు. ఓకేనా? కొరకున్కై ఇందాకనే చెప్పాను. చతుర్థి విభక్తి అంటే ఇది కాదు. ఎలిమినేటింగ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. నా యొక్క అంటే ఏంటి? షష్ఠి విభక్తి. కిన్కున్ యొక్క లోన్, లోపల. వాటికి అంటే ఇక్కడ కొరకున్కై కిన్ కి పరంగా వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. విభక్తి మిమ్మల్ని. ఓకేనా? నీ అంటే నిన్నుళ్ళను గూర్చి, గురించి. నీ మిమ్మల్ని అంటే నీ పరంగా అంటే నిన్నుళ్ళను గూర్చి, గురించి అనేది మనకి ఏమవుతుంది? ద్వితీయ. కాబట్టి ఇక్కడ మనం క్లియర్గా చెప్పొచ్చు ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అని. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఊ, ఏ అనే సర్వనామాలను ఇలా కూడా పిలుస్తారు. ఇవి మీకు చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఔష విభక్తికాలు అంటే ఏంటి? ఆమ్రేడితం అంటే ఏంటి? త్రికములు అంటే ఏంటి? ధృతములు అంటే ఏంటి? ఇవన్నీ మీకు సందులలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింట. ఇక్కడ మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు స్పష్టంగా అబ్జర్వ్ చేస్తే మీకు ఎటువంటి బిట్ ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ అయితే మిస్ చేసుకోరు. మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్. మరి ఈ కాన్సెప్ట్ మీకు ఎక్కడ చెప్పింటాను అంటే పారిభాషిక పదాలు అనేటి ఒక కంటెంట్ ఉంది. ఓకేనా? పారిభాషిక పదాల్లో మీకు చాలా 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 స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? ఒక్కసారి మీరు ఆ కంటెంట్ చదవండి, ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఇక్కడ మీకు ఆప్షన్ పేస్ట్ చేసుకొని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీరే ఆన్సర్స్ చెప్పాలి. ఏంటి? ఉయి, ఏ, ఇవన్నీ మనకి ఏమవుతాయంటే త్రికములు. హైలైట్ చేసుకోవాలి. ఏంటివి? త్రికములు. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ధృతము అంటే ఏం చెప్పాను? ధృతము అనేది ఏం చెప్పాను? ను, నా, నీ అంటే నాకారాన్ని మనం ఏమంటాము అంటే ధృతము అంటాం. నాకారాన్ని మనం ఇక్కడ ఏమంటాము అంటే ధృతము అంటాం. అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం కాబట్టి అక్కడ మీరు అబ్జర్వ్ చేసిన ఈజీగా చెప్పేయచ్చు అనమాట. నెక్స్ట్ ఆమ్రేడితాలు కూడా మీకు సందుల్లో చాలా స్పష్టంగా చెప్పింట. ఔష విభక్తికాలు కూడా మీకు అది ఒక టాపికే ఉంది. ఓకేనా? ఔప విభక్తికాలు అనేటువంటి ఒక టాపికే ఉంది. మీరు కానీ క్లియర్గా మన టాపిక్ ఔప విభక్తికాలు మన టాపిక్స్ మీరు క్లియర్గా స్పష్టంగా వినింటే మీకు చాలా చాలా స్పష్టంగా చెప్పింటాం. ఏమని? డుమువులు, విభక్తి ప్రత్యయాలు అని చెప్పాను. ఓకేనా? ఉపవిభక్తికాలు అంటే
టీ తి, ఓకేనా, ద్వితీయ విభక్తికాలు. అంటే వీటిని బేస్ చేసుకొని అక్కడ చాలా 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 స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింట. ఒక్కసారి మీరు వాటిని అబ్జర్వ్ చేయగలరు. సో ఆ ఈ ఏలు మనకి ఏమవుతాయంటే త్రికములు. ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6వది ఒక్కసారి చూడండి. తిను అనే ధాతువు మధ్యమ పురుష ఏకవచన రూపము. ఇక్కడ ఏమంటే తిను అనే ధాతువుకు మధ్యమ పురుష ఏకవచన రూపము అని ఇచ్చాడు. ఏకవచనము బహువచనాలు మీకు ఆల్రెడీ వచనాల్లో చాలా చాలా స్పష్టంగా చెప్పింటాం. ఓకేనా. ఏకవచనాలు అంటే ఏంటి, ఏకవచనాలు బహువచనాలు అనేటివి చెప్పింటాం. వృక్షం, చెట్టు, బల్ల, పుస్తకం, పెన్ను, ఇవన్నీ ఏకవచనాలు. ఒకదాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి. బహువచనాలు అంటే ఏం చెప్పింటాం, బహువచనాలు వృక్షాలు, చెట్లు, మనుషులు, పెన్నులు, పుస్తకాలు, ఇవన్నీ మీకు బహువచనాలు అని చెప్పింటాం. దాంట్లో కొన్ని డిఫరెన్స్ కూడా ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ కూడా మీకు క్లియర్గా వచనాలు అనేటువంటి కాన్సెప్ట్లో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అక్కడ చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఒక్కసారి వాటిని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమని అయ్యాడు, తిను. ఇక్కడ మనకి యాక్చువల్గా మధ్యమ పురుష అంటే ఏం చెప్పాను, నీవు, మీరు, అవి మధ్యమ పురుష అని చెప్పాను. తిను అనేటువంటి ధాతువుకు మధ్యమ పురుష అంటే తింటాడు. ఓకేనా, తింటావు, తింటావు. ఓకేనా, ఎదుటి వ్యక్తి గురించి చెప్తున్నాం కాబట్టి తింటావు అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే మధ్యమ పురుష ఏకవచన రూపం అనేది మనకి ఇక్కడ అవుతుంది. ఇక్కడ మీరు ఇంకో విధంగా కూడా చూడొచ్చు అండి. లాజిక్ పరంగా కూడా ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా చెప్పచ్చు. ఏంటి, తిన్నాము అంటున్నాం. తిన్నాము అనేది ఏంటి, తిన్నాను అనేది ఏకవచనం అయితే తిన్నాము అంటే ఎక్కువ పరంగా చెప్తున్నాం కాబట్టి ఇది బహువచనము. సో ఇది కాదు. తిన్నాయి, తిన్నాయి అంటే ఎక్కువ పరంగా చెప్తున్నాం కాబట్టి ఇది కూడా కాదు. ఇంకేంటి, తిన్నాను, తింటాము. తిన్నాను అంటే నా పరంగా చెప్తున్నాము. నా పరంగా చెప్తే అర్థం ఏంటి, ఉత్తమ పురుషుని బేస్ చేసుకొని. తింటావు అంటే మన ఎదుటి వ్యక్తిని బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి అది మధ్యమ పురుష అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ కూడా మధ్యమ పురుష అని అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే తింటావు. ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఈజీగా చెప్పేయచ్చు ఫ్రెండ్స్, కొంచెం లాజిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే చాలు. నెక్స్ట్ 7th వన్ చూడండి. 7th వన్ పరంగా అబ్జర్వ్ చేస్తే పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరిచేటివే. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరిచేటివి. ఇక్కడ మీకు ఒకటి చెప్పాను చూడండి, అర్థ సంబంధాన్ని. అంటే మనకి ఇక్కడ చూడండి, మనమంతా ధర్మము కొరకు అంటే దేని కొరకు పాటుపడాలి అంటే ధర్మం కొరకు అంటున్నాం. ఆ కొరకు అనేది మనకేంటి, విభక్తి ప్రత్యయము. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడేటివి మనకి ఏమవుతాయి అంటే విభక్తులు. చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్ పరంగా కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో పదాల మధ్య ఉండే సంబంధాలను తెలియచేసే వాటిని ఏమంటారు అంటే విభక్తులు అంటారు. చాలా 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 ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా. 7th వన్ ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th వన్ అబ్జర్వ్ చేసామనుకోండి. 8th వన్ లింగ వచన విభక్తి శూన్యమైనది. శూన్యమైనది అంటే మీకు ఇక్కడ రెండింటి పరంగా చెప్పింటాం. మీకు అవ్యయాల పరంగా, వైకల్పికాల పరంగా, ఆదేశాల పరంగా. అక్కడ మీకు అంటే పారిభాషిక పదాలలో కూడా మీరు దీని గురించి మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా ఔపవిభక్తికాల గురించి చెప్పాను, ఆదేశాల గురించి చెప్పాను. అదేవిధంగా అవ్యయం గురించి కూడా మీకు స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీరు కంటెంట్ కొంచెం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే మీరు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ అయితే చేయగలరు. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి లాజికల్గా అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ మీకే వచ్చేస్తుంది. ఇది భాషా భాగాల్లో చాలా స్పష్టంగా చెప్పింట ఫ్రెండ్స్. మీరు భాషా భాగాలంటే మనకు 5 రకాలని చెప్పింట. నామవాచకం అని, సర్వనామం అని, విశేషణం అని, క్రియ అని, అవ్యయము అని చెప్పింట. అవ్యయము అంటే ఏంటి, వ్యయము కానిది అవ్యయము. అంటే లింగ వచన విభక్తి లేనటువంటివి, ఆకాంక్షలు లేనటువంటివి. అంటే లింగ వచన విభక్తి ఆకాంక్షలుగా లేనివి మనకేమవుతాయి అంటే అవ్యయాలు అని చెప్పింట. ఇదే క్వశ్చన్ చూడండి, లింగ వచన విభక్తి శూన్యమైనవి అంటే అర్థం ఏంటి, లేనటువంటివి అని. లేనటువంటివి మనకి ఏమవుతాయి అంటే అవ్యయాలు. డైరెక్ట్ బిట్ ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇది మీకు భాషా భాగాలలో చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింట. భాషా భాగాలు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అక్కడ అవ్యయము 4వ 5వ టాపిక్ పరంగా చెప్పింట. ఏమని, లింగ వచన విభక్తి ఆకాంక్షలుగా లేనివే మనకు అవ్యయాలు అని చాలా స్పష్టంగా మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటనమాట. నెక్స్ట్ 9th వన్ ఒక్కసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 9th వన్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే నేను చదువు కోసం మొట్టమొదట వెళ్ళిన పొరుగురు వల్లూరు. ఈ వాక్యము ఏ పురుషలో ఉంది అని ఇచ్చాడు.
ఇక్కడ ఏ పురుషలో ఉంది అంటే ఇక్కడ మీకు పురుషాలు అనేటువంటి చెప్పాను కదా, ఇందాకనే చెప్పాను మధ్యమ పురుషాలు, ప్రథమ పురుషాలు వాటి గురించి చెప్పాను. అదేవిధంగా ఉత్తమ పురుషాలు వాటి గురించి చెప్పినప్పుడు మీకు ఆ కంటెంట్ అర్థమైంటే మీరు ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, నేను అంటే ఏంటి, నా గురించి చెప్తున్నా. నేను అంటే నా గురించి చెప్తున్నా, నీవు అంటే మన ఎదుటి వ్యక్తి గురించి చెప్తున్నాను, అతను అంటే ఇతని గురించి చెప్తున్నట్టు. అంటే నా గురించి చెప్తున్నప్పుడు ఉత్తమ పురుషుని బేస్ చేసుకొని ఉంది. చూడండి ఇక్కడ నేను అనేది మనకి ఏమవుతుంది, ఉత్తమ పురుషుని బేస్ చేసుకొని ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఉత్తమ పురుషుడు. అంటే తన గురించి చెప్పుకుంటున్నాడు అనమాట. నేను, మేము, మనము ఇవన్నీ ఉత్తమ పురుషులకు సంబంధించినవి. కాబట్టి ఈ వాక్యం మనము క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, ఉత్తమ పురుషులో ఉందని మనకు స్పష్టంగా చెప్పేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, రవి పరుగు పందెంలో నెమ్మదిగా పరిగెత్తాడు. ఈ వాక్యంలో క్రియా విశేషణం అని ఇచ్చాడు. సో క్రియ గురించి మీకు చాలా స్పష్టంగా చెప్పింటాం. ఏంటి క్రియ అంటే ఏంటి, పనిని తెలియచేసేది. ఓకేనా, క్రియ అంటేనే మనకు పనిని తెలియచేసేదే మనకి ఏమవుతుంది అంటే క్రియ అవుతుంది. విశేషణము అంటే ఏంటి, విశేషణము అంటే జాతి మొదలైన వారి గురించి విశేషాలను తెలియచేసేటివి. అంటే నల్లని అనేది మనకి ఏమవుతుంది అంటే విశేషణం అవుతుంది. అక్కడ మీకు అంటే క్లియర్గా తెల్లని పాలు, తెల్లని, ఓకేనా, రాజు రాణి విశిష్ట దంపతులు, విశిష్ట అనేది విశేషణం. అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు ఏమని, క్రియా విశేషణం అని ఇచ్చాడు. మరి క్రియ అంటే మీకు ఏమని చెప్పాను, పనిని తెలియచేసేది. రవి కాదు, పరుగు పందెం కాదు, నెమ్మదిగా వెళ్ళు అంటున్నాం. అంటే నెమ్మదిగా అంటే ఒక పనిని తెలియచేస్తుంది కాబట్టి అది కూడా విశేషణం. కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే 10th one ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మీకు ఇవి చాలా స్పష్టంగా చెప్పింటా భాషా భాగాల్లో మీరు అబ్జర్వ్ చేయవచ్చు. భాషా భాగాల్లో నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయము అక్కడ చాలా స్పష్టంగా చెప్పాను, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ 11th one ఒక్కసారి చూడండి, మంచి పుస్తకము కంటే మిత్రుడు లేడు. ఓకేనా, అక్కడ విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. విభక్తి ప్రత్యయాలు మళ్ళీ అంటే మనకు ఒక్కో సెక్షన్లో ఒక్కో బిట్ అడుగుతాడు. పక్కాగా విభక్తి ప్రత్యయాలు బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఒక్కసారి స్పష్టంగా వీడియో వింటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ అయితే చేయగలరు. చాలా వరకు సెంటెన్స్ ఫార్మేషన్లోనే టచ్ చేస్తున్నాడు. మంచి పుస్తకము కంటే అనేది మనకి ఇక్కడ ఏమవుతుందంటే విభక్తి అవుతుంది. మరి కంటే అనేది ఎక్కడ వస్తుందో మీకు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎక్కడ వస్తుంది, వలనన్ కంటెన్ పట్టి. అవునా, వలనన్ కంటెన్ పట్టి ఏ విభక్తి, పంచమీ విభక్తి. మీకు కంటే అనేది మనకు పంచమీ విభక్తి. సప్తమి అంటే మనకేమొస్తుంది, అందున్నన్. చతుర్థి అంటే మనకేమొస్తుంది, కొరకున్కై. ద్వితీయ అంటే మనకేమొస్తుంది, నిన్లున్నన్ కూర్చి గురించి. అంటే ఇక్కడ 11th one మనకు ఆప్షన్ 1 అనేది మనం సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, సాధారణంగా ఇది కూడా విభక్తి ప్రత్యయాలను బేస్ చేసుకుని అడిగాడు. ఒక్కసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, సాధారణంగా సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించడానికి గురించి చెప్పేటువంటి విభక్తి ఏంటి అని ఇచ్చాడు. అంటే మీరు ఒక్కసారి లాజికల్గా అబ్జర్వ్ చేయండి. సామాన్యంగా సామీప్య విషయ సంబంధాన్ని, ఓకేనా, అందున్ నన్, అంతటా వ్యాపించడానికి అందున్, ఓకేనా, అందున్ అంటే అంతటా అని, ఓకేనా, అలా అంటే అందున్నన్ అనే దాని గురించి చెప్తున్నాడు. ఇక్కడ అందున్నన్ దాని గురించి చెప్తున్నాడు. అందున్నన్ అంటేనే మనకు స్పష్టంగా తెలుసు ఏ విభక్తి, అందున్నన్ అంటేనే సప్తమి విభక్తి. అందున్నన్ అంటేనే ఏంటి, సప్తమి విభక్తి. మరి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి, సప్తమి అనమాట. నెక్స్ట్, క్రింది వాటిలో నిత్య ఏకవచనము చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నిత్య ఏకవచనము వచనాలలో మీకు చాలా స్పష్టంగా చెప్పింటా. అది ఏకవచనాలు, బహువచనాలు వాటి గురించి చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒక్కసారి అక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు మనకి, నిత్య ఏకవచనము అంటే నిత్య ఏకవచనాలు ఏంటి, నిత్య బహువచనాలు ఏంటి అనేది మనకు చాలా స్పష్టంగా తెలియాలి. మళ్ళీ చెప్తున్నా. సో నిత్య ఏకవచనాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోపాల్ ఏకవచనము అందరికీ తెలిసిందే. అనంతపురము, విజయవాడ ఇవన్నీ ఏకవచనాలు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ, ఇక్కడ అవి. నెక్స్ట్ పసుపు, కుంకుమ, జీలకర్ర, అల్లము ఇవి. నెక్స్ట్ ఇత్తడి, లోహకు సంబంధించినవి. ఇత్తడి, ఇనుము, కంచు, బంగారము, వెండి, రాగి ఇవన్నీ కూడా ఏంటి, నిత్య ఏకవచనాలు అన్నమాట. నిత్య ఏకవచనాలు మనకు లోహవాచక శబ్దాలు కావచ్చు, అదేవిధంగా సస్యవాచక శబ్దాలు కావచ్చు. అంటే కుంకుమ, బియ్యము, జీలకర్ర ఇవన్నీ కూడా మనకు ఏకవచకాలు. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే బహువచనాల పరంగా నిత్య బహువచనాలు అంటే మనం ఏం చెప్పొచ్చు, పాలు, నీళ్ళు, పేలాలు, మినుములు, పెసలు, రాగులు, అదేవిధంగా గోళీలు,
కోతి కొమ్మచ్చులు, ఇవన్నీ కూడా మనము నిత్య బహువచనాలుగా చెప్పచ్చు. మరి దీన్ని బేస్ చేసుకుని మనకు ఇనుము అనేది మనకి ఏమవుతుంది అంటే నిత్య ఏకవచనము. హైలైట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నిత్య ఏకవచనాలు, నిత్య బహువచనాలను బేస్ చేసుకొని బిట్ అడగడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది అనమాట. ఒక్కసారి మీరు వాటిని హైలైట్ చేసుకోండి. మన వీడియోలో మీకు వచనాలు అనేటువంటి టాపిక్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ 14th క్వశ్చన్, నీవు మంచి మార్గాన్ని ఎంచుకో. నీవు మంచి మార్గాన్ని ఎంచుకో. ఈ వాక్యంలో నీవు క్లియర్గా చెప్పాను. ఏమని? ఎక్కడొస్తుంది? పురుషుల్లో వస్తుంది. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుషుల్లో వస్తుంది. నీవు అంటే ఏంటి? నా ఎదుటి వ్యక్తి గురించి చెప్తున్నా. ఎదుటి వ్యక్తి గురించి చెప్తున్నామంటే ఏంటి? మధ్యమ పురుషాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా కాబట్టి స్పష్టంగా చెప్పచ్చు మధ్యమ పురుషాన్ని బేస్ చేసుకొని. సో మధ్యమ పురుషాన్ని బేస్ చేసుకొని స్పష్టంగా చెప్పొచ్చు. నీవు అంటే ఒకరిని బేస్ చేసుకునే చెప్తున్నాము, ఓకేనా? మీరు అంటే ఎక్కువ మందిని చేసుకున్నా, అంటే మీరు అనేది బహువచనం అయితే నీవు అనేది ఏకవచనం అవుతుంది కాబట్టి మధ్యమ పురుష ఏకవచనం పరంగా మనం దీన్ని ఆన్సర్గా చెప్పుకోవచ్చు. చూడండి, ఒక్కసారి వీడియో వింటే మీకు ఎంత మెయిన్ కంటెంట్ ఎంత స్పష్టంగా అర్థమవుతుందో మీరు ఒక్కసారి ఊహించుకోవచ్చు. నెక్స్ట్, ఒకే పదాన్ని వెంట వెంటనే 2 సార్లు ప్రయోగిస్తే మీకు సందుల్లో చెప్పింటా ఇది, ఓకేనా? ఒకే పదాన్ని వెంటనే 2 సార్లు ప్రయోగిస్తే రెండో పదాన్ని ఎలా అంటారు? మీకు సందుల్లో ఆమ్రేడిత సంధి గురించి చెప్పింటా. అంటే సందులు సపరేట్గా టాపిక్ వస్తుంది, బట్ ఇక్కడైతే పారిభాషిక పదాల్లో వస్తుంది ఈ టాపిక్, ఓకేనా? పారిభాషిక పదాల్లో మీకు ఆమ్రేడితం కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటాం కాబట్టి అక్కడ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఆమ్రేడితం అంటే ఏమి ప్లస్ ఏమేమి, పగలు ప్లస్ పగలు అంటే 2 వస్తాయి, వరుసగా వచ్చేస్తాయి చూడండి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ త్వర ప్లస్ త్వర తొందర, మొట్టమొదట, మొదలు ప్లస్ మొదలు మొట్టమొదడు, నడుమ ప్లస్ నడుమ నడుమ, ఇవన్నీ మనకి ఏమవుతాయంటే ఆమ్రేడితం. అంటే పలికిన పదాన్ని రెండోసారి పలికితే రెండో మారు పలికిన పదమే మనకి ఏమవుతుంది అంటే ఆమ్రేడితం అవుతుంది. క్లియర్గా చెప్పింటా. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 15th వన్ ఆప్షన్ 2, ఓకేనా? పారిభాషిక పదాల్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింటా. నెక్స్ట్ 16th వన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వాక్యాలను బేస్ చేసుకొని క్వార్థము, చేతార్థము, వాక్య భేదాల గురించి మీకు చాలా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటా. వాక్య భేదాలను బేస్ చేసుకొని ఒక్కసారి చూడండి. క్వార్థం అంటే ఇక్కడ వెళ్ళక, వెళ్తూ, వెళ్ళి, వెళ్తే. ఒక్కసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే క్వార్థం అనేది మనకి ఏమవుతుందంటే వెళ్ళి. నెక్స్ట్ చేతార్థకం అంటే వెళ్తే. నెక్స్ట్ శత్రార్థం అంటే వెళ్తూ. నెక్స్ట్ వెళ్ళక అనేది వ్యతిరేక అంశం, వెళ్ళక అంటాం కదా, వ్యతిరేక క్వార్థం. అంటే మనకి ఇది ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా రావచ్చు అనమాట. ఈ అనేది యాకు సంబంధించింది అనమాట. ఈ అనేది యాకు సంబంధించి 2 ఆప్షన్స్లో ఉంది. అంటే ఈ 2 ఆప్షన్స్లో మీరు ఒక్కసారి ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా చెప్పేయచ్చు అనమాట. ఇక్కడ ఓవరాల్గా ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని మనకు ఆప్షన్ 2 ఈజ్ ది సరైన సమాధానం. మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పింటా, ఓకేనా? క్వార్థం వాక్యాల్లో చాలా చాలా స్పష్టంగా చెప్పింటా ఫ్రెండ్స్. అంటే వాక్యాలనే కాదు, మీరు కంటెంట్ కానీ క్లియర్గా వినింటే, మేము చెప్పినటువంటి కంటెంట్ కానీ మీరు క్లియర్గా వినింటే మీకు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయవచ్చు. వాక్యాలు మీరు కాన్సెప్ట్ వినండి, క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చెప్పే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తడవులను బట్టి ఈ యొలుక ఎక్కడ వాసం చేయింది. ఈ విభక్తి ప్రత్యయం అని ఇచ్చాడు. సో విభక్తి ప్రత్యయాలను బేస్ చేసుకొని అగైన్ మళ్ళీ బిట్, అంటే ఒక్కో సెక్షన్లో ఒక్కో బిట్ పరంగా చెప్తున్నాం కాబట్టి ఒక్కసారి మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి విభక్తి ప్రత్యయాలు. ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మీరే ఆన్సర్ చెప్పేయచ్చు. 17th వన్ ఏం ఆన్సర్ వస్తుంది ఒక్కసారి చూడండి. తడవులను బట్టి ఈ యొలుక ఇక్కడ అంటే ఇక్కడ విభక్తి ప్రత్యయం ఏంటంటే ఇక్కడ అనేది మనం ఒక్కసారి హైలైట్ చేసుకోండి. ఏమొస్తుంది? ఇక్కడ అంటే వర్ణన్ కంటెంట్ బట్టి ఇక్కడ చూడండి, బట్టి అండర్లైన్ లేదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, ఓకేనా? బట్టి అంటే మనకి ఇక్కడ వట్టి అంటే మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు ఏమని, ఓకేనా? వర్ణన్ కంటెంట్ పట్టి అనేది మనకేంటి? పంచమి విభక్తి. స్పష్టంగా కనిపిస్తుంది, గీత లేకపోయినా మనం ఆ వాక్యం చదివేటప్పుడే మనకు ఒక ఐడియా అయితే ఏర్పడుతుంది.
నెక్స్ట్ తే ఇతే ప్రత్యయాలు. సో ఇక్కడ మీకు ప్రత్యయాలను బేస్ చేసుకొని చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పాను. ఓకేనా, క్వార్థకము, చేతార్థకము, శత్రార్థకము వీటి గురించి మీరు ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ దగ్గర అబ్జర్వ్ చేస్తే తే ఇతే అనేటివి మనకి ఏమవుతాయి అంటే చేతార్థక వాక్యాలను బేస్ చేసుకొని అవుతాయి. అంటే క్రియలలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింట ఫ్రెండ్స్, మీరు క్లియర్గా ఒక్కసారి మీరు క్రియలు అనేటువంటి టాపిక్లో మీకు స్పష్టంగా ఈ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే వచ్చి ఉంటుంది. నెక్స్ట్ వన్, అవి అనే సర్వనామానికి ద్విభక్తి విభక్తి రూపము ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి అంటే ఏంటి? నిన్ నున్ లన్ గూర్చి గురించి అని చెప్పింట. నిన్ లున్ లన్, ఓకేనా, నిన్ నున్ లన్ గురించి అంటే ఇక్కడ అవి అంటే వాటిని, అవి అంటే అవి అంటాం కదా, అంటే మనము అవి ఎక్కడున్నాయి అంటాం, అవి ఎక్కడున్నాయి అంటే వాటిని గురించి చెప్తున్నాము. అంటే ఇక్కడ వాటిని అనేది మనకి ఇక్కడ విభక్తి ప్రత్యయంగా చెప్పుకోవచ్చు. అంటే 19th మనకు ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం అనే సర్వనామానికి ద్వితీయ విభక్తి. ఓకేనా, మనం మమ్మల్ని. ఓకేనా, మనం అంటే మన గురించి చెప్తున్నాం, మనము ఇక్కడ ఉన్నాము అంట, అంటే మమ్మల్ని గురించి చెప్తున్నాం కాబట్టి మమ్మల్ని. నీ అంటే మనకి ఇక్కడ ద్వితీయ విభక్తి అంటేనే నీ, అంటే నిన్నులను గురించి చెప్తున్నాం కాబట్టి మనం మనల్ని. నెక్స్ట్ అవి వాటిని, అవి ఎక్కడున్నాయి అంటే వాటి గురించి చెప్తున్నాం, వాటిని. మనం అంటే మన గురించి చెప్తున్నాం, అంటే మనల్ని. ఈ విధంగా మీరు హైలైట్ చేసుకున్నా సరిపోతుందన్నమాట. నెక్స్ట్ 21 ఒక్కసారి చూడండి. లింగ వచన విభక్తులు లేని పదాలు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా అవ్యయాలు అని చెప్పింటా. అవ్యయాలు అని గురించి ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏ కాన్సెప్ట్లో చెప్పింటాను? అవ్యయాలు అనేది మీకు భాషా భాగాలలో మీకు చాలా చాలా స్పష్టంగా చెప్పింట. ఓకేనా, అక్కడ ఓ ఔరా, ఆహా, అయ్యో, అదేవిధంగా చేసి, వెళ్ళి, అక్కడ, ఇక్కడ వీటి గురించి మీకు చాలా స్పష్టంగా చెప్పింట. కాబట్టి లింగ వచన విభక్తికాలు లేనివి మనకు అవ్యయాలు అవుతాయి. ఆ అవ్యయాలు ఏంటి అంటే ఆహా, ఓహో అనేటివి మనకి ఏమవుతాయి అంటే అవ్యయాలు. చాలా చాలా క్లియర్గా చెప్పింట. నెక్స్ట్ మీరు పరీక్షలు బాగా రాయండి. మీరు అని ఇచ్చాము, అంటే మీరు అంటే ఏంటి? ఇక్కడ ఎదుటి వ్యక్తి గురించి మనం అబ్జర్వ్ చేస్తున్నాం అన్నమాట. మీకు ఈ కాన్సెప్ట్ స్పష్టంగా చెప్పింటాం. మీరు పురుషాల టాపిక్లో ఉంటుంది. నేను, మేము, మనము, ఉత్తమం అని చెప్పింటే నీవు, మీరు అనేది ఏం చెప్పింటే మధ్యమ బేస్ చేసుకొని చెప్పింటే కాబట్టి ఇక్కడ మధ్యమ బేస్ చేసుకొని ఉంది. మధ్యమ. మీరు అంటే మనం ఎక్కువ మందిని చేసాం, నీవు అంటే ఏకవచనము, మీరు అంటే బహువచనం కాబట్టి మధ్యమ పురుష బహువచనము. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనము వర్ణమాలం బేస్ చేసుకొని చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పింటాం. చూడండి, పెదవి సహాయంతో పలికే అక్షరాలు. అక్కడ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా. ఈ కంటెంట్ బేస్ చేసుకొని ఎక్కువగా బిట్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే పెదాల నుంచి పలికేటివి. అక్కడ మీకు వర్ణమాల ధ్వనుత్పత్తి స్థానాలను బేస్ చేసుకొని కానివ్వండి, వర్ణమాల గురించి చెప్పేటప్పుడు మీకు కానివ్వండి చాలా స్పష్టంగా చెప్పింటా. ఓష్టాలు అంటే ఏంటి, కంఠ్యాలు అంటే ఏంటి, మూర్ధన్యాలు అంటే ఏంటి, తాళవ్యాలు అంటే ఏంటి, వీటి గురించి మీకు చాలా స్పష్టంగా చెప్పింటా. ఒక్కసారి మీరు అక్కడ అబ్జర్వ్ చేయగలరు. ఊష్మాలు అంటే ఏంటి అంటే శేషాసహ వాటిని మనం ఏమంటాము ఊష్మాలు అంటాం. అంతస్తాలు అంటే ఏంటి? అంతస్తాలు అంటే యా రా లా వా వాటిని మనం ఏమంటాము అంటే అంతస్తాలు అని చెప్పింటాము. నెక్స్ట్ కా నుండి మా వరకు ఏమని చెప్పింటాము? కా నుండి మా వరకు స్వర్శాలు అని చెప్పింటాము. ఓకేనా, నీకు పరుషాలు సరళాలు కానివి ఏమని చెప్పింటా? స్థిరాలు అని చెప్పింటా. మీరు ఒక్కసారి అక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ అయితే ఎక్కడి నుంచి అయితే బిట్ అనేది మీకు ఇక్కడ మిస్ కాదు. చాలా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటా. ఒక్కసారి మీరు అక్కడ అబ్జర్వ్ చేయగలరు. అంటే వీటిని మనం ఏమంటాము అంటే ఓష్ట్యాలు. చాలా చాలా ఎక్స్ప్లెనేషన్ స్పష్టంగా చెప్పింటా. ఒక్కసారి మీరు అక్కడ హైలైట్ చేసుకోగలరు. ఎందుకంటే మళ్ళీ అవన్నీ చెప్పలేము కాబట్టి, ఎక్కువ కంటెంట్ కాబట్టి ఒక్కసారి వర్ణమాల కాన్సెప్ట్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ అచ్చులను ఇలా కూడా పిలుస్తారు. అచ్చులు, హల్లులు మీకు ఫస్ట్ చెప్పినవే వాటి గురించి చెప్పింటాం కదా. అచ్చులు అని, హల్లులు అని, వీటిని స్వరములు అని కూడా అంటారు అని చెప్పింటాం. మీకు ఏంటి స్వరములు అంటే మీకు ఇక్కడ అచ్చులను బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి ఒక్కసారి మీరేం చెప్తాం? స్వరములు అంటే స్వరాలు. ఇంకేమన్నా ఉందా వీటికి ఇంకేమన్నా పేరు ఉందా? ఒక్కసారి మీరు హైలైట్ చేసుకోవాలి. దీన్నే మనము ఇంకో విధంగా చెప్పాలి అంటే ఏమని చెప్పొచ్చు అంటే నాదాలు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే 24th మనకు ఈ నాదాలు అని కూడా చెప్పొచ్చు. అంటే ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అచ్చులను మనము స్వరములు అంటాం. ఓకేనా, స్వరములు, ప్రాణములు అని కూడా అంటాం, నాదాలు అని కూడా అంటాం. అదే హల్లులను బేస్ చేసుకొని చెప్పింటే మీకు అక్కడ ప్రాణులు
ప్రాణులు, అదేవిధంగా వ్యంజనాలు అని చెప్పింటాం. మీకు అక్కడ స్పష్టంగా చెప్పింటాము, ఒక్కసారి వాటిని హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీది హల్లుతో కూడుకొనుట, మీది హల్లుతో కూడుకొనుట ఏ వాక్యము? సో మీకు వాక్యాల్లో మీకు సంశ్లేషాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఇవన్నీ మీకు పారిభాషిక పదాల్లో చెప్పింటా, అదేవిధంగా వాక్యాలను బేస్ చేసుకొని కూడా చెప్పేటప్పుడు స్పష్టంగా చెప్పింటా. ఒక్కసారి మీరు వాటిని హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వాటిలో పరుసాక్షరాలు లేని పదము, ఓకేనా? పరుసాక్షరాలు లేని పదం ఏంటి అని అడిగాడు. పరుసాక్షరాలు లేని పదం ఏంటి? విజ్ఞానము. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది? విజ్ఞానము. ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కరుణ సంస్కారం పెట్టింది, కరుణ నమస్కారం పెట్టింది, కరుణ నమస్కారం పెట్టింది. ఈ వాక్యంలో గల అనునాసికాలు మీకు క్లియర్గా అనునాసికాలు గురించి చెప్పింటా. ఏంటి ఇక్కడ మీకు? అన కావచ్చు, నా కావచ్చు, మా కావచ్చు, వీటన్నింటిని మనం ఏమంటాము అంటే అనునాసికాలు. మీకు వర్ణమాలలో క్లియర్గా అబ్జర్వ్ చేసింటే అనునాసికాలు అంటే ఏంటి? కొండ నాలుక, ఓకేనా? కొండ నాలుక అంటే నాసికా సహాయంతో పలికేటివి మనకేమవుతాయి అంటే అనునాసికాలు అవుతాయి. అంటే మా కావచ్చు, అనా కావచ్చు, నా కావచ్చు, కాకగాగా ఇన్న అంటాం, చాచ జాజ ఇన్ని అంటాం, టాటా డాడా నా అంటాం, తాత దాదా నా అంటాం, పాప బాబా మా అంటాం. ఆ చివరివన్నీ మనకేమవుతాయి అంటే అనునాసికాలు అవుతాయి. మీకు క్లియర్గా వర్ణమాలలో చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింట. నెక్స్ట్ 28 హమీద్ కరీము సహజంగా శక్తిశాలుడు, మేధావులు. ఈ వాక్యంలో ఊష్మాలు అని ఇచ్చాడు. అంటే డైరెక్ట్గా అడగకుండా ఒక వాక్యాన్ని ఇచ్చేసి మనకు వాటి గురించి అడిగాడు అనమాట. ఊష్మాలు అంటే ఏంటి? శేష సహాలను ఊష్మాలు అంటారు అని చెప్పింటాం. అంటే ఊది పలకబడేటివి, ఊది పలకబడేటివి. మీకు చాలా స్పష్టంగా ఉంది. ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఒకప్పుడు మామూలుగా శేషాస ఊష్టాలం గుర్తించండి అని ఇచ్చేవాడు. ఇప్పుడు ఎలా ఇస్తున్నాడంటే ఏదైనా ఒక పేరు ఇచ్చేసి ఒక సెంటెన్స్ ఇచ్చేసి వాటిలో ఊష్మాలు అంటున్నాడు. అంటే ఊష్మాలు అంటేనే మనకు ఊది పలకబడేటివి. ఏంటి? శేష సహ, వీటిని మనము ఊష్మాలు అంటారని మీకు క్లియర్గా వర్ణమాలలో చాలా స్పష్టంగా చెప్పాను. నెక్స్ట్ 29th క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రథమ మీది పరుషాలను బహుళంగా వచ్చేటివి, ఓకేనా? చాలా స్పష్టంగా చెప్పింటా. మీకు గసడ దెబ్బలు అంటే ఏంటి, గజడ, వాటి గురించి మీకు చాలా స్పష్టంగా ఒక్కసారి హైలైట్ చేసుకోండి. ఏమని చెప్పింటాం మీకు అక్కడ? పరుషాలు, సరళాలు అని మీకు చెప్పింటా, ఓకేనా? ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేయండి. సరళాలు అంటే ఏంటి? గజడ దబలు అని చెప్పింటా, అవునా? నెక్స్ట్ పరుషాలు అంటే ఏం చెప్పింటా? కచట తపలు అని చెప్పింటా. ఇక్కడ మరి వేరుగా ఉంది చూడండి, ఓకేనా? బహుళము మీకు ఆల్రెడీ సందుల్లో కూడా చెప్పింటా, ఓకేనా? ఏంటి? గసడ దబాదే సంధి, బహుళము. చాలా స్పష్టంగా మీకు సందుల్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింటా. ఏంటి ఆన్సరు? గసడ దబలు. చాలా స్పష్టంగా సందుల్లో కూడా వచ్చింటుంది ఇది. నెక్స్ట్ పరుష సరళాలు కాకుండా చేరినటువంటి హల్లులు ఏంటి? స్థిరాలు. మీకు చాలా క్లియర్గా చెప్పింటా. స్థిరాల గురించి చెప్పేటప్పుడు మీకు ప్లుతములు, స్థిరాలు, స్పర్శాలు వాటి గురించి చెప్పింటా, ఓకేనా? ఏంటి స్థిరాలు అంటే? పరుషాలు, సరళాలు కాని వాటిని మనం ఏమంటాము? స్థిరాలు. చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. 30th. నెక్స్ట్ 31 ఈ క్రింది వాక్యంలో అంతస్థాలను గుర్తించండి. అంతస్థాలు మీకు చాలా స్పష్టంగా చెప్పింటా. అదే చెప్పింది అంతస్థాలు, ఊష్మాలు అంటే ఏంటి? అంతస్థాలు అంటే యారలావాల్ని మనం ఏమంటాము? అంతస్థాలు. ఇంకా మీరు దీని గురించి ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవసరమే లేదు. నెక్స్ట్ మూర్ఛన్యాలు, ఊష్మాలు, అంతస్థాలు, అనునాసికాలు, మహాప్రాణులు, పరుషాలు, స్థిరాలు, స్పర్శాలు వాటి గురించి చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పింటా. ఒక్కసారి మీరు అక్కడ అబ్జర్వ్ చేయగలరు, ఓకేనా? ఆ ఈ అంటే ఇక్కడ వీటిని రు రు రా ఇవన్నీ మనకి ఏమవుతాయంటే మూర్ధన్యాల గురించి చెప్పేటప్పుడు మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింట. నెక్స్ట్ 33 క్వశ్చన్ తాళవ్యాచకాలు అనగా, ఓకేనా? తాళవ్యాచకాలు అంటే రీనేమ్స్ చాలా ఇంపార్టెంట్. అనునాసికాలు అంటే మీకు ఏమని చెప్పాను? అనునాసికాలు అంటే మనము నాసికా సహాయంతో పలికేటివి అని చెప్పింటాం, అవునా? నాసికా సహాయంతో పలికేటివి అని చెప్పింటాం. అదేవిధంగా
ఊష్మాలంటే ఏంటి, ఊది పలికేటివి అని చెప్పింట. అంతస్తాలంటే ఏంటి, అక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దాంతోపాటు మనకు ఈ కంటెంట్ కూడా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింట, అబ్జర్వ్ చేయండి. సో ఆన్సర్ ఏంటి, దౌడ భాగంతో పుట్టేటివి మనకి ఏమవుతాయంటే తాళ వ్యాచకాలు. అక్కడ అచ్చులు హల్లుల గురించి చెప్పేటప్పుడు మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింట. ఒక్కసారి మీరు వాటిని హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ 34th క్వశ్చన్ ఒక్కసారి చూడండి. 34th, ద్విత్వ సంయుక్తాక్షరాలు గల ద్విత్వ సంయుక్తాక్షరాలు కాకు కావత్తు, దాకు యావత్తు అంటే ద్విత్వ సంయుక్త మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, రెండు ఉండాలన్నమాట. సో మీకు దానికి అంటే ఒక హల్లుకు అదే హల్లు వచ్చి చేరడము, ఒక హల్లుకు వేరే హల్లు వచ్చి చేరడము, వాటి గురించి మీకు స్పష్టంగా చెప్పింటా. సో ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి మనకు 34th వన్ ఏం చెప్పొచ్చు, మనం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దంత్యాలు, మీకు ఇందాకనే చెప్పాను, దంత్యాలు అనేటువంటి లా నా వీటిని మనం ఏమంటాము, దంత్యాలు. మీకు ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. నెక్స్ట్ రాష్ట్రంలో స్ట్రా రా మీకు ప్రొనౌన్సియేషన్లోనే వస్తుంది, రా. మనకేంటి ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఊ ఫా బాబా వాటిని ఏమంటాము, ఓస్ట్యాలు. చాలా స్పష్టంగా ఉంది, దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ కంఠతాళవ్యము అంటే ఏ, సో స్పష్టంగా ఉంది, చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ భ్రమక పదం అంటే ఎటు నుంచి చదివినా ఒకేలా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ వికట కవి, ఎటు నుంచి చదివినా ఒకేలా ఉంటుందన్నమాట. దీన్నే మనము భ్రమక పదము అంటాం, హైలైట్ చేసుకోండి, ఓకేనా. ఎటు నుంచి చదివినా ఒకేలా ఉండేటివి. నెక్స్ట్ ఘ ఝ ద బ అనేటివి మనకి ఏమవుతాయి అంటే వర్గయుక్కులు. మీకు క్లియర్గా వర్ణమాలు చెప్పేటప్పుడు అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఈ విధంగా మీరు ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వండి.